టుడే ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. ఇవాళ నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. అగైన్ ఐఎమ్ బ్యాక్ టు మై హోమ్. ఇంటికి వచ్చినంత ఫీలింగ్ ఉంది. ఎప్పుడైనా సరే దూరం నుంచి అన్ని చక్కగా అందంగా కనిపిస్తాయి. ఆ భ్రమలో నేను ఒక పెద్ద తప్పు చేయడం జరిగింది. అదే ఆలోచనలో అదే దాంట్లో ఒక తప్పుగా ఒక స్టెప్ వేయడం జరిగింది. బట్ ఐ రియలైజ్డ్ నాకు ఎక్కడ గౌరవం ఉంది, నాకు ఎక్కడ ఒక మంచి స్థానం ఉంది అనేది నేను రెండు పార్టీలను చూసిన తర్వాత తెలుసుకున్నాను. ఒక మహిళగా, ఒక బీసీ నాయకురాలుగా ఏదైతే ఒక రెస్పెక్ట్ నాకు ఇక్కడ దొరుకుతుండిందో ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్తో ఒక పెద్ద తప్పు చేయడం జరిగింది. సో ఐ హావ్ రియలైజ్డ్ ఆ తప్పుకి పనిష్మెంట్ కూడా నేను ఆల్రెడీ అయిపోయి పనిష్మెంట్ కూడా అనుభవించి వస్తున్నాననే ఫీల్ అవుతున్నాను. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫీలింగ్ నౌ. ఐఎమ్ సో హ్యాపీ. ఇప్పుడు నాకు ఆ గిల్ట్ అనేది అదంతా కూడా పోయి ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. ఈ పార్టీలో, వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న ట్రాన్స్పరెన్సీ కానివ్వండి, క్లారిటీ కానివ్వండి, ఇంకా అక్కడ లేదు. అన్ని మాటలు మటుకే చెప్తారు. ఆ క్లారిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ అనేది మటుకు ఎప్పుడు ఇవ్వరు, ఎవరికి ఇవ్వరు. ఎంత అంటే మభ్యపెట్టి ఎంత లోపల పెడతారో అంత దాచిపెట్టి, అలాగే మనుషుల్ని ఒక మానసికంగా ఒక కైండ్ ఆఫ్ టార్చర్ అనే చెప్పాలి. ఆ విధంగా అక్కడ నా ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను. టుడే పాలిటిక్స్కి కొత్త అయినా కూడా రెండు పార్టీస్లో 5 yearsలో ఐవ్ గెయిన్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. డిఫరెన్స్ బిట్వీన్ వైఎస్ఆర్సీపీ అండ్ టీడీపీలో ఉన్న డిఫరెన్స్ నేను ఇవాళ చూసి ఇక్కడికి వచ్చాను. అన్కండిషనల్గా వచ్చాను. ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఇన్ దిస్ పార్టీ. ఈ పార్టీలో ఉన్న ఆ గౌరవం మీద ఇవాళ వచ్చి పార్టీలో పని చేయాలని నిర్ణయించుకొని ఈరోజు పార్టీలోకి రావడం జరిగింది. ఒక బీసీ మహిళగా నాకు చాలా ఏదైతే ప్రామిస్ చేసి ఏదైతే చేశారో, ఇట్స్ లిటరలీ ఐ కెన్ జస్ట్ సే నాకు మోసం చేశారనే చెప్పాలి. ఒకటి, ఎస్ ఐ మేడ్ అ మిస్టేక్ కాబట్టి ఐ ఫేస్ ది కాన్సిక్వెన్సెస్ అండ్ ఐ లెర్న్ ది లెసన్ టుడే. ఐఎమ్ టెలింగ్ యూ ఎవ్రీవన్. అంతే, అందరికీ కూడా నేను ఒక మెసేజ్ ఇస్తున్నాను నా ఎక్స్పీరియన్స్ మీద. మనం ఎక్కడ ఉన్నామో అక్కడే ఉంటే మనకు ఆ రెస్పెక్ట్ ఉంటుంది, ఆ గౌరవం ఉంటుంది. టుడే ఈరోజు నేను ఆ బాధతో చెప్తున్నాను. అక్కడ వెళ్ళిన ఒక 1 year few months ఐ రియలీ హ్యాడ్ సో మచ్ ఆఫ్ పెయిన్. ఒక బేసిక్ కర్టసీ కూడా లేని పార్టీ అని నేను చెప్పాలి. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకొకటి ముఖ్యంగా చెప్పాలి అంటే, బీసీ పార్టీ అంటారు. బీసీ పార్టీ అంటే అది నాకు అర్థం తెలియలేదు. ఒక బీసీలను తీసేసి మరి అగ్రకులాలకి ఇవ్వడం. ముఖ్యంగా వీవర్స్ గురించి చెప్పాలంటే మొత్తం ఎంటైర్ స్టేట్లో కూడా వీవర్స్ ఉన్న ప్లేస్లో, ఐఎమ్ నాట్ సేయింగ్ కొత్త వారిని పిలిచిస్తున్నారా లేదా అని, ఉన్న క్యాండిడేట్ని తీసి ఓసీలకు ఇవ్వడంలో మంగళగిరి చూసుకోండి, మరి నా కాన్స్టిట్యున్సీ చూసుకోండి, నా ప్లేస్లో చూసుకోండి. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ వెల్కమ్ అ న్యూ క్యాండిడేట్. ఉన్న వాళ్ళని కూడా తీసి మీరు ఓసీలకు ఇవ్వాలంటే ఏ విధంగా బీసీలకి బ్యాలెన్స్ చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. మరి ఇది నిజంగా ఆ పార్టీ చెప్పుకుంటుంది కానీ బీసీల పార్టీ అని, మరి బీసీలకి ఎక్కడ న్యాయం అవుతుందో మటుకు నాకైతే అనిపించట్లేదు. మరి ముఖ్యంగా నాకు కర్నూలు నియోజకవర్గం తీసుకుంటే ఒకసారి మీరు అందరినీ చూసుకోండి, ఎక్కడ కూడా బీసీలు ఎక్కడ ఉన్నారు. ముఖ్యంగా 2 నియోజకవర్గాలు, ఆలూరు అలాగే ఒక ఎంపీ టికెట్ మీరు చూస్తే ఈ 2 కూడా బీసీలకు తీసి ఓసీలకు ఇవ్వడం జరిగింది. మరి ఏ విధంగా న్యాయం చేస్తారు, ఏ విధంగా వాళ్ళు చేస్తారో మరి వాళ్ళకే తెలియాలి. వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తాను. ఎందుకంటే మాటలు చెప్పడం ఒకటి, చేతలు చేయడం ఒకటి. అది మటుకు అక్కడ నేను ఆ డిఫరెన్స్ చాలా చూశాను. సో టుడే ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐఎమ్ బ్యాక్ టు మై హోమ్ అండ్ ఐ హ్యావ్ ట్రస్ట్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు బిల్డ్ మై ట్రస్ట్ అగైన్. ఇక్కడ పార్టీలో నేను పార్టీ కోసం పనిచేస్తాను. పార్టీని గెలిపించుకునే ప్రయత్నంలో నేను నా శక్తివంతంగా నేను తప్పకుండా పనిచేస్తానని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఐ డెంట్ సే అన్కండిషనల్ గా అక్కడ జాయిన్ అవుతున్నానని చెప్పలేదండి. మీరు యూ కెన్
take out my previous things also. I just said, yes, I did said like development ki nenu join అవుతున్నానని కాదు, నేను అసోసియేట్ అవుతున్నాను అని చెప్పాను. I didn't join the party, అసోసియేట్ అవుతున్నానని చెప్పాను డెవలప్మెంట్కి అని. మిగతా వాళ్ళ మాదిరిగా కూడా బయట ఉంటే పొరుగింటి పుల్ల కూడా ఎప్పుడు రుచి ఉంటుంది అనేసి, అక్కడ ఏదో ఉంది, అక్కడ ఏదో డెవలప్మెంట్ ఉంది అనేసి మనం ఏది తెలుసుకోకుండా వెళ్ళి అక్కడ ఏముందో తెలుసుకుని ఇప్పుడు మళ్ళీ రావడం జరిగింది. ఐఎమ్ హ్యాపీ టుడే అన్న, నన్ను వెల్కమ్ చేసినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. I'll tell you అండి, ప్రామిస్ చేసిన తర్వాత మాట మీద నిలబెడతారు అని ఒక మాట ఇచ్చిన తర్వాత టుడే ఎవ్రీథింగ్, మీ సర్వే రిపోర్ట్ బాగుంది, మీ ఎంత బాగుంది. ఐ జస్ట్ గో బై సర్వే, ఐ గో బై లైక్ 85% ఐఎమ్ గివింగ్ అ టికెట్స్ పీపుల్ హూమ్ ఎవర్ దే ఆర్ డిమాండింగ్ అని అన్నారు. ఇవన్నీ కూడా మాటలు కాదంటారా? మాట మీద ఉండాలి. కుట్ర రాజకీయాలు చేస్తారు, నమ్మక ద్రోహం చేస్తారు మనకి సెంట్రల్ గవర్నమెంట్ అని అంటున్నాం కదా, మరి మనమేం చేస్తున్నాం ఒకసారి ఆలోచించుకుంటే కూడా బాగుంటుంది. ఐఎమ్ నాట్ సేయింగ్ నాకు ఇవ్వలేదు, ఫైన్, మీరందరూ కూడా గమనించుంటారు. ఆయన జాయిన్ అవుతున్నారు సూర్యప్రకాష్ రెడ్డి గారు అని తెలిసినా కూడా స్టిల్ ఐ వాజ్ దేర్. బట్ కాకపోతే సిట్టింగ్ ఎంపీగా బేసిక్ కర్టసీ కూడా లేదు, పిలిచి నాతో మాట్లాడి డిసిషన్ తీసుకోవాలి అన్న ఒక బేసిక్ కర్టసీ కూడా చూపించలేదని నేను చెప్తున్నాను. Pardon? I can't hear you. I did that. That's what I just said. నేను తప్పు చేశాను కాబట్టి పనిష్మెంట్ అనుభవించి వస్తున్నాను అని చెప్పాను. I made a mistake. I face the punishment. I believe in that. తప్పు చేస్తే తప్పకుండా God will punish అనేది ఒక బిలీవ్ చేస్తాను. టుడే ఆ పనిష్మెంట్ అక్కడ అనుభవించి ఇక్కడ వచ్చాను. ఆ టార్చర్, ఆ మెంటల్ స్ట్రెస్ అన్ని కూడా అక్కడ తీసుకుని ఇక్కడ మళ్ళీ అవన్నీ వదిలేసి ఇక్కడికి వచ్చాను. ఐఎమ్ హ్యాపీ నౌ. I don't want trust anymore. I don't want trust anymore. Enough is enough. I don't want to have a peace of mind. I don't want to have any mental stress. ఇదే అండి, అందుకని జై జగన్ ఓకే రైట్. సార్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ కుట్టారే నాయకత్వం కుట్టారే నాయకత్వం నేను ఎక్కడ పోటీ చేయట్లేదు. నేను అదే చెప్పాను, అన్కండిషనల్ గా నేను పార్టీలో వచ్చాను. పార్టీలో ఉన్న క్యాండిడేట్స్ కోసం క్యాంపెయినింగ్ చేస్తాను. ఐ వర్క్ ఫర్ ద పార్టీ. That's it. Thank you so much. మేడం Yeah, thank you so much అండి. మేడం Thank you. మేడం మేడం Yeah. ఈరోజు ఆదోని నుంచి లాట్ ఆఫ్ పీపుల్ ఆదోని నుంచి వాళ్ళు నాకు కాల్ చేసి చెప్పడం జరిగింది. ఈజ్ ముక్తార్ అహ్మద్ అనే జిల్లా ప్రధాన కార్యదర్శి మాజీ టీడీపీ కర్నూలు జిల్లా ప్రధాన. యా, హీ ఈజ్ టెలింగ్ లాస్ట్ 35 years నుంచి ఆ పార్టీలో ఉన్నారు. ఈ రోజు ఏ విధంగా అయితే సిచ్యువేషన్ మూవ్ అయిందో దానికి 35 years నుంచి ఉన్న ఒక వ్యక్తి ఇవాళ పార్టీని వదిలేసి వచ్చారంటే మీరే అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ అండి. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.